ఒక్క తగినటువంటి పరిస్థితిని బట్టి స్నేహితులుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనకు ఒక నిజమైన స్నేహితుడు కావాలి. అట్టివాడు ఎలాగుంటాడు అని అంటే దుర్దశలో కూడా సహోదరుడిగా ఉంటాడు. అసలు శ్రమ కలిగినప్పుడు, దుర్దశలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఏమిటండి, సహోదరుడు మనకు ఈ చేయూతగా ఉండాలి. ఉండడు, మనలను విడిచిపెడతాడు, మనలను నెట్టివేస్తాడు, మనలను పారద్రోలుతాడు. అయితే నిజమైనటువంటి స్నేహితుడు మనకేం చేస్తాడు? వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనలను విడిచిపెట్టాడు. కొంతమంది స్నేహితులు అవసరాలకు వాడుకుంటారు, నిమ్మకాయ పిండినట్టుగా పిండుకుంటారు మనల్ని. వాళ్ళను గమనించాలి మనం, ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు నిజము కాని స్నేహితులు.